హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా అలాగే త్వరగా అయిపోయే క్యారెట్ రైస్ ఎలా తయారు చేసేదో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి కొంచెం సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, అలాగే చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత తురుముకున్న క్యారెట్ కూడా వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం పసుపు అలాగే కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని బాయిల్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత మొత్తం వాటర్ అంతా ఎగిరిపోతుందండి. అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, అది వేసుకుని మొత్తం అన్నం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకొని లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అలాగే హెల్తీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అండి. ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలకి అలాగే ఆఫీస్లో జాబ్ చేసే వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.